వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 18 ప్రేమలో పట్టారా? అయితే మీకే ఈ స్టోరీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అది ప్రేమో లేకపోతే కామమో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బహుశా నా మాటలు మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ వాస్తవాలు కదా కాస్త కఠినంగానే అనిపిస్తాయి. వాటిని ఆలోచించి ఆచరణాత్మకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తేనే జీవితంలో కాస్త మనకి ఉపశమనం ఉంటుంది, కాస్త ఆ ప్రేమ అనే అనుభూతిని పొందగలం. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్గా నేను కథలోకి వెళ్ళకన్నా ముందు ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఇక డీటెయిల్గా కథనంలోకి వెళ్ళిపోతే జనగామ జిల్లాకు సంబంధించి జనగామలో దారుణం చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతిపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది రాక్షసులు మానవ మృగాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. మహమ్మద్ ఓవైసీ అనే వ్యక్తితో ప్రేమలో పడింది ఓ యువతి. శారీరకంగా దగ్గరైపోయింది. స్నేహం పేరుతో యువతికి దగ్గరయ్యాడు ఓవైసీ అనే ఒక వ్యక్తి. ఆ ఓవైసీ స్నేహితులు 9 మంది. వీళ్ళందరూ కలిసి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జూన్ నెలలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. జూన్ నెలలో మాట్లాడుకుందామని పిలిచి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. భయంతో విషయం ఎక్కడా చెప్పలేదు బాధితురాలు. ప్రేమ పెళ్లి పేరుతో గోవాకు తీసుకువెళ్ళి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. గోవా నుంచి తిరిగొచ్చి పిన్ని సాయంతో, పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి సమానంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే పిన్నితో తన గూడును వెళ్ళబుచ్చుకుంది. తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. దీంతో ఏం జరిగిందో తెలుసా? ఆ యువతి పిన్ని సాయంతో పోలీస్ స్టేషన్కు చేరుకొని జరిగిన ఆ ఉదంతం అంతా చెప్పుకొచ్చింది. అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో 10 మంది యువకులు, అదుగు మీరు చూస్తున్నారుగా, అదుగు వాళ్ళే ఆ దుర్మార్గులే. మొత్తం 10 మంది మీరు చూడొచ్చు. వాళ్ళకి మాస్కులు వేసేసి 1 2 3 దాంతోపాటు 4 5 6 7 8 9 10 మంది దుర్మార్గులు. అరే మీరు మనుషులేనా? అంత కామంతో కొట్టుకుంటున్నారా? బహుశా కాస్త కఠిన పదాలకి నేను ఉపయోగించడం జరుగుతోంది. దయచేసి క్షమించండి. ఎందుకంటే వాస్తవాలన్నీ కాస్త కఠినంగానే ఉంటూ ఉంటాయి. ప్రేమ ఏదమ్మా ప్రేమ? ఎవరిదమ్మా ప్రేమ? ప్రేమకి కామానికి తేడా తెలియకుండా పోతోంది కొంతమందికి. ఆలోచించే ప్రయత్నం చేయండి. అది ప్రేమ కాదు. ప్రేమ మాటున కామపు కాటు పడే అవకాశం ఉంటుంది. బహుశా నా పదాలు మీకు కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ ఈరోజు జరిగిన ఉదంతం అదే. వీళ్ళు ప్రేమ పేరుతో అమ్మాయిని దగ్గర చేసుకొని ఒకడు తన స్నేహితులతో కలిసి ఏకంగా 10 మంది ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారంటే ఆ యువతి మీద ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఆ 10 మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. ఈ నేపథ్యంలో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, దాంతోపాటు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఈ ఘటన వెనకాల ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఆ పాత్ర ఏ స్థాయిలో ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్గా రిపోర్ట్ అందించేందుకు ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ని ట్రాక్ చేస్తూ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ఈ ఘటన సమాజం ఒక్కసారిగా నివ్వెరపోయేలా, షాక్ గురయ్యేలాగే ఉంది. ఎంత దుర్మార్గం అని మాట్లాడుకుంటున్న సందర్భంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, మరి ముఖ్యంగా ఈ ఘటన వెనకాల ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అనుమానించడం, ఇన్ఫాక్ట్ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సచిన్, గత కొద్ది రోజులుగా మనం గమనించే ఉంటాము. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కసారి మనం గమనిద్దాము. గత 2 నెలలుగా చూసినట్టయితే ఇక్కడ జనగామ జిల్లా కేంద్రంగానే వరుస సంఘటనలు 3 సంఘటనలు జరిగాయి. ఒకడేమో దాదాపు 40 మంది, అంటే తల్లి చెల్లి ఆ బంధువులు అన్నటువంటి అది లేకుండా కాళియా కనకయ్య అయినటువంటి వ్యక్తి దాదాపు 40 మందిని కూడా అత్యాచారం చేసినటువంటి విషయం కూడా చూసాము. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అమెరికాలో స్థిరపడినటువంటి ఒక యువకుడు 22 మంది మైనర్ బాలికలనే లక్ష్యంగా అత్యాచారం చేసి బెదిరించినట్టుగా విషయం తెలిసింది. అదే జనగామ జిల్లాలో మళ్ళీ ఈసారి సంఘటన అంటే
వారాల వ్యవధిలోనే ఇట్లాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇతడు తాజాగా ఇప్పుడు ఒక యువతి పైన కూడా 10 మంది సామూహిక అత్యాచారం చేసినటువంటి ఘటన అసలు జనగామ జిల్లాలో ఏం జరుగుతుందన్నటువంటి ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నారు. దాదాపు ఎక్కువగా బాలికలు, మైనర్ బాలికలు కూడా దీంట్లో బాధ్యులు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఇక్కడ ఒక 10 మంది యువకులు కలిసి ఒక మైనర్ కాదు, తను 18 సంవత్సరాల యువతి అని చెప్పి ఉంటుంది, తనపై రేప్ కేసు కూడా పెట్టినారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ 10 మంది మాత్రం అంటే ఈ ఎవరైతే ఓవైసీ అనేటువంటి ఒక యువకుడు ఉన్నాడో తను ఆ ప్రేమ పేరుతోటి ఒక అమ్మాయిని లొంగ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయితోటి కొద్ది కాలం స్నేహం చేసి పెళ్లి చేసుకుందామని నమ్మించి ఆ తరువాత తన స్నేహితులతో కలిసి గోవాకు వెళ్ళారని చెప్పి అంటున్నారు. గోవాకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అది కంటిన్యూగా అవుతుండడంతో కూడా తను బాధ భరించలేక తన అంటే యువతికి ఇక్కడ గమనించాల్సింది, యువతి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత తన పిన్ని అలాగే ఆ అమ్మమ్మ సంరక్షణలో పెరుగుతుంది. ఆ అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నటువంటి ఈ అమ్మాయి మాత్రం అంటే తన ఒక బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళడం, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతనితో వెళ్ళడం వల్ల ఇంకా మిగిలిన 10 మంది కూడా అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల క్రితమే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కానీ పోలీసులు మాత్రం బయటికి తెలియకుండా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ గా చేశారు. మొన్న ఇక్కడ కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న మీడియా ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితి. ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. దీనికి సంబంధించి కనుక ఈ క్రమంలో కూడా ఒక్కొక్క విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ స్నేహం పేరుతోటి ఇక్కడ ఒక యువకుడు దగ్గరైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే దీంట్లో ఇక్కడ ఎవరైతే ఓవైసీ స్నేహితుడు ఉన్నాడో ముత్యాల పవన్ కుమార్, అలాగే బొద్దుల శివకుమార్, అబ్దుల్ కయ్యూమ్, పుస్తకాల సాయి తేజ, అలాగే సుమంత్ రెడ్డి, గుండా సాయిధర్, అలాగే ఓరుగంటి సాయిరామ్, నెల్లుట్లకు చెందినటువంటి రవి, పసరమడ్లకు చెందిన సంజయ్, వీళ్ళందరూ అంటే 10 మంది యువకులు స్నేహితులు ఇక్కడ అనేక విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వీళ్లకు కొంత అంటే అమ్మాయితోటి కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి అంటున్నారు. దీని వెనుక కూడా ఒక అంటే గంజాయి కూడా సేవించినట్టుగా ఈ యువకులు సేవించినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు చాలా డెప్త్కు వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఒక వరుస సంఘటన జరిగేసరికి ఉలిక్కి పడుతుందన్నటువంటి భయంతో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ 10 మందిని మాత్రం అదుపులోకి తీసుకొని వారం రోజులుగా విచారించి వీళ్ళందరి వివరాలు సేకరించి ఇన్వెస్టిగేషన్ వెనకాలి. అంటే ఈ 10 మందే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాత ఇక్కడ ప్రధాన కారణంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరెవరు దీని వెనుక ఉన్నారన్నటువంటి కోణంలో అమ్మాయితో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళ పిన్నిని కూడా అడిగినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించి పిన్నికి చెప్పినటువంటి నేపథ్యంలో అమ్మాయి కూడా పలువురి పేర్లు చెప్పింది. ఇక్కడ అంటే అత్యాచారానికి గురైనటువంటి తర్వాత 4 రోజులు కూడా తనతోటే ఉండి ఎవరెవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో, తను ఎన్ని చిత్రహింసలు పెట్టారో వాళ్ళందరి వివరాలు కూడా పోలీసుల ముందు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు కూడా నిబ్బెరపోయినటువంటి పరిస్థితి. ఒక 18 సంవత్సరాల యువకును అంటే జిల్లా దాటి అంటే రాష్ట్రం దాటి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి 4 రోజుల పాటు అక్కడే ఉంటున్నారంటే ఎట్లాంటి విపరీతమైనటువంటి కారణాలు ఉన్నాయనేది కూడా గమనించాల్సి ఉంటుంది. అసలు ముఖ్యంగా ఈ అమ్మాయి అంత దూరం ఎందుకు వెళ్ళింది అన్నటువంటి కోణంలో కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్తున్నప్పుడు ఎవరితో వెళ్తున్నామో ఏం కదా, బయటికి వెళ్తున్నప్పుడు 4 రోజులు ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చినటువంటి కోణంలో కూడా ఈ అమ్మాయి వైపు నుంచి కూడా మరి ఏమైనా తప్పుందా అన్నటువంటి కోణంలో ఆలోచించాల్సింది. పోలీసులు కూడా 2 వైపులా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ 10 మందిని ఆ దోషులుగా అంటే ప్రస్తుతానికైతే వాళ్ళపై రేప్ కేసు కూడా పెట్టి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దాని మీద కూడా అనేక ఆ కోణాలు ఆలోచిస్తే చాలా విషయాలు వెలుగు చూసేటువంటి పరిస్థితి. దీని వెనుక ఒక రాకెటే ఉన్నట్టుగా ప్రస్తుతంగా తెలుస్తుంది. దీనికి కారణాలను కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. పోలీసులు మాత్రం దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఒక్కటొక్కటి కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది. మరి మరో 2-3 రోజుల్లో కూడా అనేక విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా తెలుస్తుంది. అంటే దీని వెనుక ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను యువతి ఏదైతే ఉందో ఎందుకు అసలు గోవాకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళడానికి కారణాలు ఏంటన్నటువంటి కోణంలో కూడా అనేక విషయాలు కూడా ఒక్కటొక్కటిగా తెలుస్తున్నాయి. పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఇంకా కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనగామలో ఉన్నటువంటి మరికొంతమంది కూడా వాదిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈ బాధితులు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు కూడా వాళ్ళ వర్షన్ కూడా ఇంకో రకంగా ఉంది. అంటే వాళ్ళ బంధువులను కూడా ఆర్టీవీ కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇక్కడ ఒక ట్రాప్ లో మా పిల్లలు పడిపోయారు అన్నటువంటి కోణంలో వాళ్ళు చెప్పడాన్ని కూడా చాలా దారుణంగా మనం గమనించాల్సింది. అంటే ఒక ట్రాప్ లో పడ్డారా, లేకపోతే రేప్ చేశారా, లేకపోతే ఎవరి ట్రాప్ లో పడ్డారా అన్నటువంటి కోణంలో కూడా చాలా విషయాలు తెలవాల్సింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పూర్తి కాకుండానే ఒకటే సైడ్ వెళ్ళారన్నటువంటి కోణంలో ఎవరైతే నిందితుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు దీనికి సంబంధించి ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రం ఒక వర్షన్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా చాలా ఉన్నాయన్నటువంటి కోణంలో ఇక్కడ తెలుస్తుంది. అసలు ఈ పూర్తి స్థాయిలో వరుస సంఘటనలు అందరూ జనగంలో జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి కారణం ఏంది? అసలు చాలా వరకు ఏంటంటే యువకులు కూడా మద్యం సేవించడము, అలాగే గంజాయికి బానిసలు కావడము, ఇటువంటి కారణాల వల్లనే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారన్నటువంటి కోణంలో కూడా ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ 10 మందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల నిందితుల తల్లిదండ్రులు కూడా అంటే మళ్ళీ ఆలోచిస్తున్నారు. దీనికి కారణాలపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలన్నటువంటి ఆ సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకంటే గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు ఇదే పోలీస్ స్టేషన్లో అంటే దాదాపు జనగామ టౌన్లోనే ఇక్కడ ఒక మైనర్ బాలికలు ఇద్దరిని 4 అతి దారుణంగా వారం రోజుల పాటు కార్లలో తిప్పుకుంటూ చేసినటువంటి సంఘటన కూడా మర్చిపోకముందే. అంటే వరుస సంఘటనలు ఇవన్నీ జనగామ జిల్లా కేంద్రము చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినవే. కానీ ఇక్కడ ఏం చేస్తుంది ఈ పోలీసులు, ఏం చేస్తున్నారు? వీళ్ళను వరుస సంఘటనలు జరిగిన తర్వాత మాత్రం వీళ్ళని పట్టుకుంటుంది తప్ప జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటి కోణంలో కూడా చాలా మంది ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనికి ఏం సమాధానం చెప్తారన్నటువంటి ఆ కోణంలో కూడా ఇక్కడ నిందితుల బంధువులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అనవసరంగా అంటే కొంత చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ కొంత ఉపశమనం అంటే సమాజం అంటే మైనర్ బాలికలు కూడా బాధ్యులు కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చర్యలు తీసుకుంటున్నటువంటి ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. అనేక అంశాలు కూడా తెర మీదకి రాబోతున్నాయి అన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సచిన్. రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి. అవగాహన అవసరం, అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జనగామ జిల్లా దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 18 ఏళ్ల యువతిపై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహమ్మద్ ఓవైసీ అనే వ్యక్తితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరైంది యువతి. ఈ నేపథ్యంలోనే స్నేహం పేరుతో వీళ్ళు మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. So good afternoon everybody. This press briefing is regarding crime number 4/25 registered in Jangam police station. The Jangam police has received a complaint from a victim girl. In that complaint, the complaint was given by the relative of the victim girl. The complaint stated that the girl was being committed rape by a series of persons. In technical terms, which we call as the gang rape. So on the basis of the complaint, immediately an explicit FIR was registered by the Jangam police station. After that, in the line of investigation, Jangam police has detected along with evidences. Total 10 persons are in the custody of Jangam police. We have collected all the necessary evidences to show their involvement in the alleged crime. Also, apart from that, all the recordings of the digital evidences and all the recordings have also been taken. So total 10 members, all the 10 of them are from the Jangam locality. So they are in police custody. As per the line of investigation procedure in the CRPC, all the 10 members will now be produced for medical test, and after that they will be remanded in the front of the court. So on these lines, I would like to, as ASP Jangam, I would like to congratulate my team, SSG Jangam, SI Bharat and SI Chandrakeshwar, all have conducted a very good job along with me, and we have detected all the 10 members in our team under the able guidance of CP Warangal, Sri Santosh Singh IPS sir, and also DCP Beston, Sri Raja Mahendra sir. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.